ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్. పట్టభద్రుల ఎన్నికల్లో గత 4 సార్లు బీఆర్ఎస్ విజయటంకా మోగించిందని, ఈసారి కూడా విజయం బీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాలు ప్రజలకు అర్థమైందని, యావత్తు దేశం అంధకారంలోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అట్టర్ ఫ్లాప్ అని, ఇక్కడ అబద్ధపు ప్రచారంతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. తొందరపడి అందరి మాదిరిగా నమ్మి మోసపోయి ఓటేయకండి. మీరు ఎవరికో ఓటేయాలో నిర్ణయించుకోండి, నిజంగా నిర్ణయించండి. వాళ్ళ పార్టీల విధానాలు చూడండి, అభ్యర్థులను చూడండి, ఎడ్యుకేషన్ చూడండి. ఎవరు గెలిస్తే మాట మీద ఉంటారు, ఎవరు గెలిస్తే బాధ్యతలు ఉంటారు చూసి ఏ పార్టీ వేస్తే ఆ పార్టీ ఇచ్చిన నెరవేరుతుందా లేదని చూడండి, చూసి ఉపయోగించుకోండి. అట్లీస్ట్ ఈ 3 జిల్లాలు, ఉమ్మడి జిల్లాల్లో మీరందరూ ఒక మంచి తీర్పు ఇస్తే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి ప్రభుత్వము, రాబోయే ప్రభుత్వం కేంద్రంలో కావచ్చు, అదే తెలంగాణలో అసెంబ్లీ అయిపోయింది, పార్లమెంట్ అయిపోయింది. ఇమ్మీడియట్గా జరిగేటువంటి ఎన్నికల్లో మేధావులు ఏం ఆలోచిస్తున్నారు, మేధావుల యొక్క ఆలోచన ఏంది అనేటువంటిది ఫర్దర్లో వాళ్ళ పనితీరుకు జాగ్రత్తగా పనిచేయడానికి మోస ప్రకటన వీళ్ళు నమ్మరు, ఎవరైనా నమ్మవచ్చు కానీ వీళ్ళు నమ్మలేమనేటువంటిది మీరు ఇవ్వగలుగుతారు ఖచ్చితంగా. మీకు తెలుసు నల్గొండ జగదీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మరి ఇక్కడ తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ జిల్లా కానీ ఈ రాష్ట్రం కానీ ఏ పరిస్థితిలో ఉంది. తెలంగాణ ఉద్యమంలో కూడా వారితో పాటు వచ్చినాం. జూరాల టు పాకాల ఇక్కడ నీళ్ళు ఇవ్వాలంటే, జూరాల నుంచి నీళ్ళు ఇవ్వాలంటే నల్గొండ జిల్లా వాళ్ళందరం కూడా, మన మహబూబ్నగర్ జిల్లా వాళ్ళందరం మేము వచ్చినాం. నల్గొండకి ఇవ్వాల్సిందే ఫస్ట్ ఇవ్వండి అని చెప్పేసి కొనాడు జూరాల పాకాల చిన్న స్కీమ్ వస్తే కూడా ఈ రోజు వరకు కూడా అక్కడ నుంచి మహబూబ్నగర్ నుంచి ఇక్కడ నీళ్లు సాగునీరుకి వస్తున్నప్పుడు కూడా అందరం అన్నదమ్ములమే, అందరం బతకాలి, అక్కడ భూగర్భ జలాలు మంచిగా లేవు అని చెప్పి సహకరించే వాళ్ళమే, ఒక అన్నదమ్ములో కలిసి ఉన్నటువంటి వాళ్ళం. తెలంగాణలో ఉద్యమంలో మేమందరం కలిసి పాల్గొనేటువంటి వాళ్ళం కనుక ఒక చైతన్యమైనటువంటి జిల్లా ఇది నల్గొండ జిల్లా. కనుక మీరందరూ పక్కన 2 జిల్లాలకు కూడా తెలిసి వచ్చేటట్లు మీరందరూ మేధావులు, చాలామంది టీచర్లు, విద్యావంతులు చాలా ఉంటారు. కనుక దయచేసి బీఆర్ఎస్ అభ్యర్థికి గెలిపించాలని చెప్పని, భవిష్యత్తులో ఖచ్చితంగా మళ్ళా ప్రజలు ఎప్పుడే ఎలక్షన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.